ఒకప్పుడు శిలాడ అనే మహర్షి కఠిన తపస్సులు చేస్తూ శివుని ఆరాధించాడు. అతనికి మనసులో ఒక కోరిక, నాకు ఒక కుమారుడు కావాలి, అతడు ఎప్పటికీ మరణం చూడకుండా శివభక్తి పరమ పదాన్ని పొందాలి అని. శివుడు తపస్సుతో సంతోషించి నీ కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వదించాడు. కొంతకాలం తరువాత శిలాడ మహర్షి తన పొలంలో దున్నుతుండగా భూమిలోంచి ఒక దివ్య శిశువు బయటకు వచ్చాడు. ఆ శిశువు శరీరం బంగారు వర్ణంలో, కళ్ళల్లో అపారమైన కాంతి, నుదిటిపై చంద్రకళ వంటి తేజం. శిలాడు ఆనందంతో ఆ శిశువుకు నంది అని పేరు పెట్టాడు. నంది అంటే ఆనందం, సంతోషం అని అర్థం. నంది చిన్ననాటి నుంచే శివభక్తిలో మునిగిపోయాడు. శివుని లీలలు విని ఆయన నామం జపిస్తూ ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ గడిపాడు. అతని భక్తి చూసి ఒకరోజు శివుడు ప్రత్యక్షమై, నంది, నువ్వు ఇకపై నా వాహనం, నా ద్వారపాలకుడు అని వరమిచ్చాడు. అప్పటి నుండి నంది కైలాసంలో శివపార్వతుల సమీపంలో నివసిస్తూ ద్వారాన్ని కాపాడుతూ శివుని వాహనంగా ఉండసాగాడు. ఎవరైనా శివదర్శనం కోరితే ముందు నందిని నమస్కరించాలి. నంది కథ మనకు భక్తి, సేవ, విశ్వాసం ఎంత శ్రేష్టమో గుర్తు చేస్తుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మోకీ టౌన్కి. తర్వాతి వీడియోలో కలుద్దాం.